ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు కే రోహిత, కే పుణ్య రోహిత్ వ్రాయు. ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కొరకు సమర్పించేవారు జోసఫ్, అనూష. రవీంద్ర సాగర్ మంచి చదువులు, జ్ఞానం, దేవుని దీవెనల కొరకు. సిద్ధార్థ విజయ మేనల్లుడు జన్మదిన దీవెనలు. దేవుడు ఆ బాలుని జీవితంలో చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బాలుడికి మంచి దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు కాపుదల, సంరక్షణ, దేవుడు మంచి ప్రణాళిక వేసి ముందు జీవితంలో తన యొక్క కాపుదలలో, సంరక్షణలో ఉంచాలని దేవుని దీవెనల కొరకు పూజను సమర్పిస్తున్న వారు విజయ. ఏ రాజశేఖర్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుమారుడు జస్వంత్ మారు మనసు, ప్రభు అనుగ్రహం కొరకు. ఏ వెంకటేశ్వర్లు శకుంతల మంచి ఆరోగ్యం, గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కుటుంబంపై ప్రభు దీవెనల కొరకు. ఏ గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా పద్మమ్మ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు. పిల్లల కుటుంబాలపై ప్రభు దీవెనలు, మనమడు మనమరాళ్ళ చదువులో ప్రభు జ్ఞానం దయచేయనట్లుగా. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గృహుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు. ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జోస్న. థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియ తల్లి తోడుగా ఉండాలని, దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఈ రోజున వడకానికి చేరుకోబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వారి రాకపోకల యందు కాచి కాపాడాలని, దివ్యకారుణ్య ప్రార్థనలు ఈ వారమంతయు ఫాదర్ సిరిల్తో ఉన్నందుకు కృతజ్ఞతగా రాబో వారంలో కూడా దేవుని అనుగ్రహము, అభిషేకం గొప్పగా ఉండినట్లు, వచ్చే ప్రతి కుటుంబం ఆదివారం ప్రార్థనలో పాల్గొనటానికి వచ్చే ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మక్కిన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన బృందం అంతటికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు. ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న మేలుల కృతజ్ఞతగా మరియు ప్రభువు ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయనట్లుగా. రంజిత్ కుమార్ ఫిట్స్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వ్రాయిచుండగా ప్రభు జ్ఞానం, ఉత్తీర్ణత దయచేయనట్లుగా. గీతారాణి మంచి ఆరోగ్యం కొరకు. లత, అంతయ్య చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు. రీమా, జెస్సీలకు మంచి ఆరోగ్యం కొరకు. బంగారు భవిష్యత్తు, మంచి వివాహ సంబంధాల కొరకు. థోమాస్, ఉషా మంచి ఆరోగ్యం కొరకు, భవిష్యత్తు. అభిషా, మలన్ చదువులు మంచి ఆరోగ్యం కొరకు. మ్యాగీ, నాన్సీ, లిస్సీలకు మంచి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు. పిల్లలకు మంచి వివాహ సంబంధాల కొరకు. మ్యాగీ కుటుంబం వారు ప్రయాణంలో రాకపోకలైంది దేవుని సంరక్షణ, మరి తల్లి తోడుగా ఉండాలని. బాసాని ఆద్య రాయిబోయే ఎగ్జామ్స్లో ప్రభు జ్ఞానం, మంచి ఉత్తీర్ణత దయచేయనట్లుగా. సౌజన్య గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు. గోవిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు బాల తెరేస, పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. జి రఫేల్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. గ్యాబ్రియల్, డానీ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మరియ వసంత. బీరాల సుధాకర్ రెడ్డి కుటుంబంలో మరియ తల్లి తోడుగా ఉండాలని, వారు చేపట్టే ప్రతి పనిలో కూడా మరియమాత తన కుమారుని అర్థించి అన్ని మంచి ప్రణాళికలో ఆ కుటుంబాన్ని నడపాలని. విశాలాక్ష్మి నీ ఆపరేషన్ విజయవంతమగునట్లుగా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ కొరకు. గ్యాబ్రియల్, డానీ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మరియ వసంత. వట్టి భాస్కర్ రెడ్డి, సరిత, అనన్య కుటుంబం కృతజ్ఞతగా ఆస్ట్రేలియా పిఆర్ త్వరగా వచ్చినట్లుగా. విశాలాక్ష్మి నీ ఆపరేషన్ విజయవంతమగునట్లుగా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ, మంచి ఆరోగ్యం కొరకు. మక్కిన విజయ్ భాస్కర్ మంచి ఉద్యోగం, కుటుంబ సఖ్యత, శాంతి సమాధానం కొరకు. జోనిటా ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, కొత్తగా ప్రారంభించబోయే షాప్ అభివృద్ధి, అమెజాన్లో నైట్ షిఫ్ట్ జాబ్ రావాలని. హెలెన్, లిట్టి మంచి ఆరోగ్యం కొరకు. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం.
వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయా. యేసయ్యా 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 యేసయ్యా. లోకమంతా పాపమయమయా పడిపోతానే అని భయమేస్తుంది. ఈ లోకమంతా పాపమయమయా పడిపోతానే అని భయమేస్తుంది. నా చేయి పట్టి నడిపించ రావయ్యా, నా చేయి పట్టి నడిపించ రావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ప్రత్యుత్తరమిత్తును. నేను అతనిని ఆపదలలో ఆదుకొందును, అతనికి కీర్తిని దయచేయుదును. నేను అతనికి దీర్ఘాయువును ప్రసాదింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క గొప్ప సమయం దేవుడిచ్చినందుకు వందనాలు అర్పించుదాం. ప్రియులారా, ఈరోజు మనము తపస్కాలములో మొదటి ఆదివారములోకి ప్రవేశిపోతుండగా దేవుడు ఈ కాలములు, ఈ కృపాకాలములు మనలో అందరినీ ప్రేరేపించిన విషయం ఏమిటండి? మనం అందరము కూడా ప్రార్థన, ఉపవాసము, దానధర్మ క్రియలు పాటించి ఈ తపస్కాలములు మనము జీవించాలని శ్రీసభ కోరుకున్నారు, తండ్రి దేవుడు కోరుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 కార్యములు ఈ తపస్కాలములు మనము దృఢంగా మనము చేయాలి. అవి వ్యక్తిగత జీవితములు ఎదగడం, దేవునితో ఆధ్యాత్మికమైనటువంటి ఒక జీవితం మనము జీవించడం, మన తోటి వారిలో ప్రేమ కలిగి మనము జీవించడం చాలా గొప్ప కార్యములు. ఇది ఆ కార్యములు అనుసరించి మనం జీవించినప్పుడు మాత్రమే ఈ కృపాకాలములు దేవుడు మనకు కృప మనకందరికీ అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనములు ప్రత్యేకంగా ఆది కాండముల నుండి తీసుకుబడినది. ఈ ఆది కాండములు మనకందరికీ తెలుసు, దేవాది దేవుడు మానవుని సృష్టించిన తర్వాత అన్ని అధికారములు, స్వతంత్రములు, స్వేచ్ఛలు అన్నీ ఇచ్చిన తర్వాత సొంత బిడ్డలాగా వారిని మార్చాడు. తర్వాత
అవిధేయత వలన వారు దేవుని నుంచి వెళ్ళిపోయారు. ఈ అవిధేయత పాపమునకు కారణమైంది. సహోదరి సహోదరులైనటువంటి యొక్క కార్యము, ఈ పాపములు ఎలా పుట్టారు అని మనము ఆది కాండములు మనము చదువుతున్నాము మొదటి పఠనం ద్వారా. వీళ్ళ రెండవ పఠనములు మనము చూసినట్లయితే పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖలు మనము ఈ పాపము మరణము ఏంటిది అని, ఎలా వచ్చింది అని పునీత పౌలు గారు రోమిలకు సంఘానికి ఒక చెప్తున్న భాగాన్ని మనము చదువుతున్నాము. ఆ కాలములు జ్ఞాన తల్లిదండ్రుల వలె, మొదటి తల్లిదండ్రుల వలె పాపము ఈ లోకమునకు వచ్చింది. కానీ ఈ నూతనమైనటువంటి ఆదాము ఎవరండి? నూతన ఆదాము ఎవరు? యేసు ప్రభువు. ఈ యేసు ప్రభు ద్వారా మనలందరినీ రక్షణ, విముక్తి, పాపం నుంచి విముక్తి చేయడానికి యేసు ప్రభు ద్వారా సాధ్యమైంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ భాగాన్ని పునీత పౌలు గారు చాలా చక్కగా మనకందరికీ తెలియపరుస్తున్నాడు. మూడవ పఠనం సువార్త పఠనములు. ప్రియులారా, సువార్త పఠనములు ప్రత్యేకంగా మనము యేసు ప్రభు శోధనకు గురి అవుతున్నారు అని ఒక భాగాన్ని, ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్ టెంప్టెడ్ బై సైతాన్. యేసు ప్రభుని సైతాను శోధన ఇచ్చి శోధింపబడడానికి భాగాన్ని మనము ఈరోజు చదువుతున్నాము. మనకందరికీ తెలుసు 3 సార్లు, ఎన్నిసార్లు? 3 సార్లు సైతాను చేత ఆయన శోధింపబడ్డాడు. కానీ ఆ సైతానుతో దేవుని యొక్క వాక్కు ద్వారా పోరాడి ఎవరు గెలిచారు? యేసు ప్రభు గెలిచారు అని ఒక గొప్ప సువార్త పఠనం ఈరోజు మనకందరకు తల్లి శ్రీసభ అందిస్తున్నాడు. మనకందరికీ తెలుసు ఈ 3 కార్యములు ఎలా సైతానుచే యేసు ప్రభు శోధింపబడ్డాడు అని మనము సువార్త పఠనము చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. దాని గురించి మనము ధ్యానంగా మనము వాక్య పరిచయ సమయములు మనము ధ్యానించుదాం. పిల్లరా, ఈరోజు ప్రత్యేకంగా తల్లి శ్రీసభ ఎందుకు ఈ యొక్క సువార్త పఠనము మనకు మొదటి ఆదివారం రోజు ఎందుకు ఇస్తున్నారంటే, తపస్కాలంలో మొదటి ఆదివారం రోజులు ఎందుకు ఇస్తున్నారంటే, ఆ యేసు ప్రభువుని సాదృశ్యంగా మనము తీసుకోవాలి. మన జీవితంలో కూడా శోధనలు, అదేవిధంగా సవాళ్ళు మనము ఎదురైనప్పుడు, వానికి మనము గురి అయినప్పుడు యేసు వలె సైతాను విరుద్ధంగా పోరాడి మనము గెలించాలి, మన విజయం పొందాలి అని యేసు ప్రభు ఈరోజు మనకు ఒక గొప్ప గుణపాఠాన్ని మనకందరికీ నేర్పిస్తున్నారు. ఒకసారి మనమందరము కూడా ఈ పూజలలో పాల్గొన్న సమయములు కనులు మోసుకుందాం, చేతుల నుండి జోడించుదాం. ఎప్పుడైతే మనము పాపము చేసి సైతాను శోధనలో గురి అయి ఆయన బాణసములోకి వెళ్ళిపోయిన సమయములు, ప్రభువా నన్ను మన్నించమని అడుగుదాం. ఆ ప్రభువుతో కలిసి సదాసమయ ప్రార్థనలతో ఉపవాసముతో కలిసి జీవించి మన ముందు రాబోతున్న ఈ శోధనలని, ఈ సమస్యలన్నిటిని కూడా ప్రభువా ఎదుర్కోవడానికి శక్తి వసుకోమయ్యా అని ప్రార్థించి మనం ఈ పూజలలో భక్తిపూర్వంగా పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలదు సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమై ఉన్న దైవ సంపద నిలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వాసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తబకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆది తల్లిదండ్రులు ఆది తల్లిదండ్రులను సృష్టించుట, వారి పాపమును కట్టుకొనుట. మొదటి పట్నము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, మరి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆదిలో దేవుడైన యావే నీలమట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కురంధ్రములో ప్రాణవాయువును ఊదిను. మానవుడు జీవము గలవాడైను. దేవుడైన యావే ఏదోనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృష్టించిన నరునిని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండును. పండ్లనిచ్చిన చెట్లన్నీ ఆ తోటలో పెరిగినట్లు చేసెను. తోట నడుమున ప్రాణమునిచ్చు చెట్టు, మంచి చెడులను తెలివినిచ్చు చెట్టుగా ఉండును. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పుట అనుట నిజమేనా అని స్త్రీను అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమ నున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనా మేము తినవచ్చును. ఆ చెట్టు పండు మాత్రమే మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు సావనే సావరు. ఆ చెట్టు పండు తినినప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీ మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పెను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నులకు ఇంపుగా కనపడెను. దాని పండు తిన్నుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వల్ల తెలివితేటలు కలిగి ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండు కోసుకొని తానే తిని భర్తకు ఇచ్చెను. అతడు తినెను. ఆ పండు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొళ్ళతో ఉన్నట్లుగా వారు తెలుసుకొనిరి. అంజూరపు ఆకులను కుట్టి మొలకు కప్పుకొనిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. యేసుక్రీస్తు అను ఒక మానవుని
అనుగ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరంను ఎంతో మందికి ఒసుగును. రెండవ పట్టణము, పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 19వ వచనం వరకు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 12వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుష్యుని ద్వారా పాపం ఈ లోకంన ప్రవేశించినట్లుగా పాపం ద్వారా మరణం వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణం ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపం కట్టుకొనిరి. ధర్మశాస్త్రం ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపముండెను. కానీ ధర్మశాస్త్రం లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలం నుండి మోషే కాలం వరకును మరణం మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమం వలన అతని వలె పాపం చేయని వారిపై సహితం మృత్యువు తన ప్రభావం చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను. కానీ దేవుని కృపావరం పాపం వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించి రనుట నిజమే. కానీ దేవుని అనుగ్రహం అత్యధికం. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహం ద్వారా దేవుడు తన కృపావరంను ఎంతో మందికి ఒసగును. కానీ దేవుని కృపావరం ఆ ఒక్క మానవుని పాప ఫలితం వంటిది కాదు. ఆ ఒక్క పాపమునకై చెప్పబడిన తీర్పు దండనం తెచ్చినది. కానీ ఎన్నియో పాపముల పిదప కృపావరం దేవుని నీతిని తెచ్చినది. ఆ ఒక్కని వలనని, ఆ ఒక్కని పాపము మూలమునని మృత్యు పాలన ప్రారంభమయ్యేననుట నిజం. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితం మరెంత గొప్పది! దేవుని విస్తారమైన అనుగ్రహమును, నీతియును, ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితం నందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపం అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవంను అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకుల పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కృపా నాకు చాలును దేవా, జీవింప చాలునయా. నీ కృపా నాకు చాలును దేవా, నీ జీవింప చాలునయా. చాలును దేవా నీ కృపా నాకు చాలునయా.
సాగిపోయగా నీ కృపలోనే జీవించగా నీ కృప నాకు చాలును దేవా నీ జీవింప చాలునయ్యా నీ కృప నాకు చాలును దేవా నీ జీవింప చాలునయ్యా చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా నాకు చాలునయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 4వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. Gospel according to St. Matthew chapter 4 verses 1 to 11. అంతటా యేసు సైతానొచ్చి శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడను. 40 రయ్యబగులు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడనైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారునట్లు అనదినము అని అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడనైనచో క్రిందికి దుముకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని పలికెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున రాయబడి ఉన్నదిని కదా అని పలికెను. తిరిగి సైతాను యేసుని మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి, భూమి యందలి రాజ్యములన్నిటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో సంతోషంగా ఉండాలి అని భావిస్తున్నాము. అవునా కదా? అందరూ కూడా సంతోషంగా సమాధానపరంగా ఒక జీవితం నాకు రోజు రోజు ఉండాలి, దాని కొరకు అందరూ జీవిస్తున్నారు.
హాయిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా మంచిగా ఈ లోకములు జీవించి మరణించాలి. కానీ అలాంటి యొక్క జీవితం మన జీవితములు ఎప్పుడు కూడా రాదు. ఏదైనా పెద్దవాళ్ళు కూడా, ఎంత దైనికమైన వ్యక్తులు కూడా, ఎంత డబ్బు ఉన్నా కూడా వారి జీవితంలో ఒక్క సమస్య వస్తానే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఏదైనా సమస్య వస్తున్నప్పుడు, ఏదైనా శోధనలు వస్తున్నప్పుడు, అప్పుడు ఈ హాయిగా ఉన్నవాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు భయపడతారు. అవును కదా? అవును. ప్రియులారా, అటువంటి సమయములు యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, మీకు అటువంటి సమయములు, శోధనలు మీరు గురి అయ్యకుండా మీరు సదా సమయము ప్రార్థన చేసి మీరు జీవించాలని, యేసుప్రభు మీదే ఆధారపడి జీవించాలని వచనం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఒక పునీతుడు, ఆయన పేరు పునీత ఈజిప్టు గణ అంతోని గారి ఒక జీవితములు వారు ఎలా జీవించారండి? తన యొక్క జీవితం యేసు ప్రభునికి అంకితం చేసుకుని ఈ లోక ఆశలో పడిపోకుండా, ఈ వస్తువుల మీదే ఆధారపడకుండా, సుగలోలుబులలో పడిపోకుండా తన యొక్క జీవితం యేసు ప్రభుని అంకితం చేసి తనకు 20 ఏళ్ల ప్రాయములు ఆయన ఎడారి జీవితంలోకి ప్రవేశించారు. ఎడారి జీవితం, ఏకాంత జీవితంలోకి ప్రవేశించారు. ఒక గుహలో ఉండి ప్రార్థనలు, ఉపవాస జీవితం జీవించి గొప్ప జీవితం జీవించిన వ్యక్తి. ఆయన యొక్క జీవితం చూసి చాలామంది ఆయనని వెంబడించి ఆయనని అనుసరించారు. అలాగ నేను కూడా జీవించాలి, ఉపవాస ప్రార్థన కలిగి దేవునికి నా జీవితం అంకితం చేసి నేను జీవించాలి, అలాగా ఆయనని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చూసి ఎవరికి అసూయ వచ్చింది? సైతానుకు అసూయ వచ్చింది. ఈ సైతాను ఆయననే శోధించాలి అని చెప్పి ఆయనకి అహంకార భావాన్ని ఇవ్వాలి అని చెప్పి ఒక దూదలాగా ఆయన ముందు వచ్చారంట. ఆయన ఏం చెప్పినారండి? సైతాను ఆయన ముందు వచ్చి ఏం చెప్పినారండి? నేను దేవుని యొక్క దూద, నీ నా వాడవు అని చెప్పి ఆయనని శోధించడం మొదలుపెట్టాడు. కానీ ఈ ఉపవాస ప్రార్థనలు గడిపిన, యేసుతో అంకితం చేసిన, ప్రార్థనలో గడిపిన ఈ యొక్క పునీత ఈజిప్టు అంతోని వారికి తెలుసు, నా ముందు వచ్చినది నిజమైనటువంటి దేవదూత కాదు, ఇది సైతాను శోధనలో నేను గురియాకుండా సదా సమయం నేను ప్రార్థనలో గడపాలి అని చెప్పి ఆ అహంభావాన్ని నాకు అవసరం లేదు అని చెప్పి యేసుతో ప్రార్థన చేసి నిరంతరం ప్రార్థనలు, ఉపవాసములు గడిపి దేవుని యొక్క వాక్యం పలుకుతున్నప్పుడు ఆ సైతాను శోధన నుంచి రక్షింపబడి ఆ సైతానుతో విజయించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగా ఈ పునీత అంతోని వారిలో అధికారమునే అహంభావాన్ని సైతాను నింపే ప్రయత్నం చేసింది. కానీ ఆయన తన తగ్గింపుతనము, ప్రార్థన శక్తి ద్వారా శోధనలకు గురియాకుండా పోరాడారు. ప్రైజ్ ది లార్డ్. నేటి ఈ గ్రంథములు కూడా, నేటి ఈ సువిశేష పఠనాలన్నిటిలో కూడా యేసుప్రభు దేవుడు ఇదే మనకు చెప్తున్నారు. శోధనలకు గురి కాకుండా సదా సమయము దేవుని యొక్క వాక్కు మీదే ఆధారపడి, యేసుప్రభుని మీదే ఆధారపడి జీవించాలని. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనములు మనము చూసినాము. దానికి ముందు మనము మొదటి పఠనములు మనము విన్నాము, ఇప్పుడే విన్నాము. దేవుడు ఎంతో మానవులని ఎంతో ప్రేమించిన తెలుసా? ఆయన మానవుల్ని సృజించిన తర్వాత అన్ని కార్యములు సమకూర్చి, అన్ని కార్యములు ఆయనకు కావలసిన అన్ని కార్యములు సమకూర్చి ఆయనని స్వతంత్రలాగా మార్చాడు దేవుడు. కానీ ఈ మానవుడే, ఈ మన తల్లిదండ్రులే, ఈ జ్ఞాన తల్లిదండ్రులే ఆదము అవ్వ ఏం చేశారు? ఆ విధేయత చూపించి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి పాపములో పడిపోయి ఎవరికి బానిసంగా మారారు?
సైతానికి బానిసలుగా మారారు. అటువంటి సందర్భంలో బ్రహ్మటి సహోదరులారా, పాపములు పడిపోయి జీవించిన వ్యక్తులు, అప్పుడే పాపము పుట్టేయండి. కానీ మనము రెండవ పఠనము చదివిన తర్వాత మనకు తెలిసిపోయిన విషయం ఏంటంటే, ఆ కాలములు, ఏ కాలములు? ఆ యేసుప్రభు ఆ సృష్టి కాలములు, ఆదము అవ్వ సైతానుతో శోధింపబడి పాపం అని యొక్క ఆ క్రియ చేసినప్పుడు యేసుప్రభు ద్వారా ఈ పాపము, మరణము వెళ్ళిపోయింది. పాపానికి, మరణానికి యేసుప్రభు ద్వారా విజయం పొందింది. యేసుప్రభు పాపానికి, మరణానికి విజయం పొందాడు అని చెప్తున్నాడు రెండవ పఠనములు. ప్రియమైన సహోదరులారా, ప్రియులారా, మూడవ పఠనములు ప్రత్యేకంగా యేసుప్రభుని యొక్క ఈ సైతాను యేసుప్రభుని ఎలా శోధించాడు అని గురించి మనము వింటున్నాము. ప్రియమైన సహోదరి, మనకు సుపరిచితమైనటువంటి పఠన భాగం. ఈ కాలములు, ఈ తపస్కాలములు ఎందుకు తల్లి శ్రీసభ ఈ యొక్క శోధనల గురించి మనకు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ప్రియులారా, మీరు గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ తపస్కాలం అనేది, ఈ కృపాకాలం అనేది మనము ఎలా జీవించాలని తల్లి శ్రీసభ దేవుడు కోరుకున్నారు. ఉపవాసముతో, ప్రార్థనలో, దానక్రియములు చేసి దేవునితో, యేసుతో మనము ప్రయాణం చేయాలి అని శ్రీసభ తల్లి శ్రీసభ మనకు చెప్తున్నారు. అప్పుడు అటువంటి జీవితం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా శోధనలో మనము, ప్రలోభనములు మనము గురి అవుతున్నాము. అందుకే ఈ మొదటి వారములు ఆల్రెడీ మనం ప్రవేశించాము. విభూది బుధవారముతోనే మనము తపస్కాలములోకి, కృపాకాలములోకి మనం ప్రవేశించాము. ఈ వారములు ఖచ్చితంగా మనము యేసు ప్రభువుని చూసి, యేసు ప్రభు ఒక ఆధారపడి, యేసు ప్రభు ఒక సాదృశ్యంగా మనము చూసి మనము జీవించాలని తల్లి శ్రభ కోరుకున్నారు, దేవుడు కోరుకున్నారు. నుండి సహోదరులారా, అదేవిధంగా మనకు అందరికీ తెలుసు, మనము ఈ యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు గడిపారు? 40 రోజులు. ఇశ్రాయేలు కానా దేశంలోకి వెళ్ళకుండా వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి ఈజిప్ట్ నుంచి వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 years, 40 సంవత్సరాలు. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని, యేసు ప్రయాణాన్ని మనము పోల్చవచ్చు. అక్కడ 40 రోజులు, ఇక్కడ 40 సంవత్సరాలు. ప్రణటి సహోదరి ఎందుకు నేను అది చెప్తున్నారంటే, యేసు ప్రభు నూతన ఇశ్రాయేలు అని మనం చెప్పవచ్చు. ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణించినప్పుడు వారు దేవునితో విధేయత చూపించారా లేదా? చూపించలేదు. ప్రియమైన సహోదరులారా, ఎందుకు మనం చూస్తున్నాం? ఒక్కొక్క పరీక్షణ, ఒక్కొక్క శోధనలు బట్టి మనము ధ్యానించినప్పుడు మనకు బాగా తెలుసు. నేను చెప్తాను. మొదటి శోధన ఏంటిది? మనము చదివినట్లయితే మొదటి శోధన మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము చదవండి. 3వ వచనము చదవండి అమ్మా. 4:3 వచనము. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అనెను. ప్రియుడి సహోదరులారా, రొట్టెలను మార్చలేదు. సైతానుకు బాగా తెలుసు, యేసు ప్రభు ఆల్రెడీ ఉపవాస ప్రార్థనలో 40 రోజులు ఉండిపోయారు. అందుకే ఆయనకి కావలసిన ముఖ్యమైన వస్తువు ఏంటిది? ఆహారము. అందుకే శోధనలు ఇస్తున్నారు. అవి దీనికి ఒక అర్థం ఏమిటంటే, మానవుడు అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పినారంటే మనకు తెలుసు, మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచించు ప్రతి వాక్కు వలన జీవించును. వెంటనే
ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం వెంటనే యేసు ప్రభు అక్కడ ఆయనకి చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 సహోదరి సహోదరులారా, ఈ వచనం ఏమిటంటే మన స్వార్థ కార్యములకు అవసరాలకు కాదు దేవుడు మనకు ఆత్మీయ వరములు ఇచ్చినది. మనం ఏం చేస్తున్నాం? మనకు దేవుడు సామర్థ్యం ఇస్తున్నప్పుడు, దేవుడు మనకు శక్తిని ఒసుగుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నాం? అది తన కోసం వాడుతున్నాము. అవును కదా? యేసుప్రభు ఎందుకు ఇచ్చారు? యేసుప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ప్రముఖ సహోదరి సహోదరులారా, దేవుడు మీకు ఆత్మ అభిషేకము, ఆత్మ వరాలు ఇస్తున్నది అది అందరి కొరకు వాడుకోవడానికి. యేసుప్రభుని కావాలంటే ఈ రాళ్ళుని ఏం చేయగలుగుతారు? రొట్టెలాగా మార్చగలుగుతారు. అది ఎవరు చెప్పడం అవసరం లేదు, సైతాను చేతున అవసరం లేదు. కానీ ఈ సైతాను ఏం చేస్తున్నారు? శోధనలు ఇస్తున్నారు. ఈ శోధనలో పడిపోయి ఆయన ఇది చేస్తారని ఎవరు భావించారు? సైతాను భావించారు. కానీ నిజంగా ఏం జరిగింది? ఆ సైతానుకు గురి అయ్యారా యేసు ప్రభు? గురి అవ్వలేదు. ప్రోటి సహోదరి సహోదరులారా, ఇంకా మనము వచనం చదువుతున్నప్పుడు మనకు అందరికీ 5 రొట్టెలు 2 చేపలతో ఎంతమందిని ఆకలి తీరుస్తున్నారు? 5,000 మందిని ఆకలి తీరుస్తున్నారు బాగా అని చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అద్భుతం చేశారు. ఇది యేసుప్రభు చేసిన తన స్వార్థత కోసం చేశారా యేసుప్రభు? కాదు. అందరి కొరకు, అందరి ప్రజల కొరకు, అందరూ పోషింపబడాలి. వారు ఆకలిగా ఉన్నారు. అటువంటి జీవితం మనము నేర్చుకోవాలి. మనము బలహీనలు పడిపోతున్నప్పుడు యేసుప్రభు మన బలహీనని తీసివేయాలంటే, శోధనలు పడిపోతున్నప్పుడు యేసుప్రభు మన శోధనలను మనము తీసివేయాలంటే మన స్వార్థత కొరకు కాదు మనం ప్రవర్తించేది. ఇతరులను మనము చూడాలి. ఇతరులకు ఏ కొరత ఉంటుంది, వారి జీవితం ఎలా వెళుతుంది, అలాగా మనం నుంచి మనము వారికి సహాయం చేసినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో ఏమవుతుంది? ఈ శోధనలు అనేటువంటిది, ఈ ప్రలోభనం అనేటువంటిది మనం గురియాకుండా ప్రభువుని యొక్క కృప మనం పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరుల సింగ్ 2వ శోధన ఏమిటండి? మనము చదువుతున్నానమ్మా, ఒకసారి చదవండి. 2వ శోధన. నీవు దేవుని కుమారుడవైనచో ఈ శిఖరం నుండి క్రిందికి దూముకుము. ఏలైన ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్లపై బడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు అనెను. చూడండి సహోదరి, ఈ యొక్క శోధన ఎటువంటి శోధన ఏమిటండి? ప్రియమైన సహోదరి సహోదర, ఇది ప్రతిష్ట కొరకు ఉన్నటువంటి శోధన. నేడు జనాధారణ కోసం, సంపద కోసం శోధన. నేను సంపాదించాలి అంటే అందరూ నన్ను పొగడంతాలి, ప్రతిష్ట, అందరూ నేను ఒక గొప్ప వ్యక్తి అని అందరి ముందు నేను కనిపించాలి అని యొక్క శోధన ఎవరు ఇస్తున్నారు? సైతాను ఇస్తున్నారు. సైతానికి బాగా తెలుసు నీ దేవుని కుమారుడని. సైతానికి బాగా తెలుసు. అందుకే మీరు ఇలా చెయ్యండి. నిన్ను పట్టుకోవడానికి కింద ఎవరున్నారు? దేవదూతలు అక్కడ వేసి ఉన్నారు. వారు పట్టుకుంటారు, నీకు ఏం ఆవదు. కానీ ఆ సైతాను యొక్క శోధనలు మునిగిపోయారా? మన యేసు ప్రభు జయించాడు. ఆ శోధనలే జయించాడు. ఏం చెప్పాడు? వచనం పలుకుతుంది, వచనం ద్వారా కొట్టాడు. సైతానుని వచనం ద్వారా జయించాడు. ఎందుకు వచనం ఏం చెప్తున్నారు? ఎందుకు యేసు ప్రభువైన నీ దేవుని మీరు శోధింపరాదు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనని మాత్రమే మీరు ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు 40 రోజులు చూడండి, చాలా సంవత్సరాలు పట్టింది. మనకు దేవునికి కావాలంటే ఈ 40 సంవత్సరం కావాలా? వాగ్దాన భూమికి ప్రవేశించడానికి అవసరం లేదు. దేవునికి కావాలంటే వెంటనే ఆ వాగ్దాన భూమి ఇచ్చేయడమే.
కానీ ఈ 40 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారంటే నిజమైన మనస్సు చూడడానికి, దేవునికి మనం ఆ ఇశ్రాయేలు ప్రజలకు నిజమైన మనస్సు చూడడానికి చాలా సంవత్సరాలు పెట్టారు. కాబట్టి ఎవరిని నియమించారు? ఈ వాగ్దాన భూమిలోకి నడిపించడానికి దేవుడు ఎవరిని నియమించాడు? మోషేని నియమించాడు. కానీ ఈ మోషే 10 ఆజ్ఞల కొరకు సీనాయి పర్వతంలోకి వెళ్ళినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఒక బంగారు దూడని నిర్మించి ఆయనని ఆరాధించడం మొదలుపెట్టాడు. చాలా కోపం వచ్చింది ఎవరకు? దేవునికి చాలా కోపం వచ్చింది. జనాలన్నీ చెల్లచెదరిపోయారు, నాశనమాయి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు అటువంటి పరిస్థితులు, అటువంటి శోధనలు వచ్చినప్పుడు ఈ 40 రోజులు ఎంతో ప్రయాసపడి నేను ప్రార్థన చేసి ఉపవాసం చేసి దేవుడు నన్ను ఎందుకు అనుగ్రహించలేదు? యేసు మనకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏదో కార్యం చేసినప్పుడు ప్రభువా ఎందుకు నేను ఇలాగ నేను ప్రార్థన చేయాలి, ఎందుకు నేను ఉపవసించాలి అని చెప్పి దేవునితో కంప్లైంట్ ఇవ్వలేదు, ఫిర్యాదు ఇవ్వలేదు యేసు ప్రభు. దానికి బదులుగా ఏం చేశారు? అన్నీ భరించుకుని దేవుని యొక్క వాక్కు పలికాడు. మీ దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మీరు ఆరాధించాలని వాళ్ళకు సైతానుతో చెప్పి సైతానుతో ఆ శోధనల నుంచి వెళ్లకుండా ఎదురేయకుండా దాని నుంచి జీవించాడు యేసు ప్రభు. రెండు సహోదరి సహోదరులు, అదే దాన్ని మన జీవితంలో మరి ఒకసారి మరి చూడండి. కొన్ని సమయములు ఏదైనా కార్యం మనం సాధించలేకపోతే ప్రభువా ఎన్నిసార్లు నేను ప్రార్థన చేశారు, ఎందుకు ఈ కార్యములు చేయలేకపోతున్నా, ఎందుకు నా ప్రార్థన ఆలకించలేకపోతున్నా, ఎందుకు ప్రభువా నేను ఎన్నోసార్లు ప్రయత్నించారు, ఎన్నో ఇంటర్వ్యూస్లు నేను వెళ్ళాను, ఎందుకు ప్రభువా నా ప్రార్థన ఆలకిండా? అప్పుడు మనం ఏం చేస్తాము? ఏ విధంగా వదిలిపెట్టి వేరే దేవుని ఆరాధించడానికి వేరే మందిరంలోకి వెళుతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేషెంట్ ఉండాలి, ఓపికతో మనము వేచి ఉండాలి. ఓపికతో మనం వేచి ఉండలేకపోతే దేవుడు మనకు ఇవ్వవలసిన కృపలు ఏమవుతుంది? ఆగిపోయి వేరే వాళ్ళకి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా శోధనలు పడిపోకుండా మనము జీవించాలని యేసు ప్రభు ఈరోజు మనకు అందరికీ చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఇంకా 3వ శోధన ఏమిటంటే మనకు అందరికీ తెలుసు, చదవండి అమ్మా. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అందలి రాజ్యములనన్నిటినీ వాని వైభవంను చూపి నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తం ఇచ్చేదను అనేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేని గురించి ఉన్న శోధన ఏమిటండి? దీని యొక్క అర్థం సంపద, ఐశ్వర్యం కొరకు శోధన. ఐశ్వర్యంగా జీవించాలి, సంపద కొరకు మనకు జీవించాలి అని ఒక శోధన మనకు ఇస్తున్నారు మన నాయకులు. అదేవిధంగా మనకు ముందుకు నడిపించిన వ్యక్తులు వీళ్ళ ఏమనుకున్నారని మనం అందరం ఈ వ్యక్తులు ఏం చేయాలి? ప్రజలనే సేవించాలి, ప్రజలకు సేవ చేయాలి, వారికి మంచి కార్యములు సమకూర్చాలి. కానీ వారు ఏమనుకుంటున్నారు? వారు అందరూ నన్ను సేవించాలి అని చెప్పి ఎక్కడ కూర్చున్నారు? ఆ చైర్లు కూర్చున్నారు. అటువంటి కార్యములు మనకు అసలు వద్దే. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు నిన్ను నియమించినప్పుడు ఈ ప్రజల కొరకు వారిని మీరు సేవించాలి, వారికి ఏదైనా కార్యములు మీరు సమకూర్చాలి, వారికి మీరు సేవ కలిగి జీవించాలి అని దేవుడు మమ్మల్ని పిలుస్తున్నప్పుడు ప్రియులారా, ఆ దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. జీవించలేకపోతే మనము శోధనలకు గురి అయి మనం ఎక్కడికి వెళతాం? దేవుని రాజ్యంలోకి వెళతామా? ఎక్కడికి? ఎవరికి బానిసమైపోయామేమో? సైతానికి బానిసమైపోయి ఆ సైతాను ఎదురు చూస్తున్నా నా రాజ్యములు. సైతాను ఏమే అనుకుంటున్నా తెలుసా? నా రాజ్యములు ఎక్కువగా ప్రజలు నా రాజ్యములోకి రావాలి అని అనుకున్నారు. అందుకే ఈ భూలోకములు జీవించినప్పుడు ఎక్కువసారి మనకు శోధనలు, ప్రలోభనములు ఈసారి ఎక్కువగా ఉంటుంది. శోధనలు వెంటనే మనల్ని మార్చేస్తున్నాం. మనకు అన్ని కార్యములు మన ఫింగర్ టిప్స్లు ఉన్నాయి. మన వేరులో ఒకసారి ప్రెస్ చేస్తే చాలు అన్నీ దొరుకుతుంది.
మొబైల్ ద్వారా అన్నీ దొరుకుతుంది. కాలం మారిపోయింది. మన పిల్లలు ఎక్కడికి వెళుతున్నామో కూడా మనకు తెలియదు. డ్రగ్స్, అదేవిధంగా ఆత్మహత్య శ్రమలు, ఒకరినొకరిని ప్రేమించడం, తర్వాత ఆ ప్రేమ బంద్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? డైవోర్స్. పెళ్లి చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత డైవోర్స్లో వెళ్ళిపోతుంది. కాలం మారింది. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్, పెళ్లి చేయకుండా లివింగ్ రిలేషన్షిప్. అక్కడ మన యుఎస్ కల్చర్ మనం కూడా నేర్చుకుంటున్నాము. ఫారిన్ కల్చర్స్ మనం కూడా నేర్చుకుంటున్నాము. ఇలాగ పాపము పెరుగుతుంది, శోధనలు ఎక్కువ అవుతుంది. సైతాను ఎప్పుడు కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే సైతాను పనులు మనం చేయను కాబట్టి. దేవుడు ఏమనుకున్నా, ఎందుకు నా బిడ్డలు, నేను సృష్టించిన బిడ్డలు ఎందుకు ఇలాగ దారి తప్పిపోతుంది అని యేసు ప్రభు చాలా కష్టంతో మమ్మల్ని చూస్తున్నారు. చాలా బాధ కలిగి మమ్మల్ని చూస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకు యేసు ప్రభు ఏం చెప్పారు? సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము. ప్రభువైన దేవుని మాత్రమే మీరు ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవింపుము, ఆయన మాత్రమే మీరు సేవింపుము అని యేసు ప్రభు పలికెను. బిలారా, ఎంతమందికి సాధ్యం నిన్ను ద్రోహిస్తున్న సైతాను విరుద్ధంగా మాట్లాడడానికి, నిన్ను శోధన ఇస్తున్న ఈ యొక్క సైతాను విరుద్ధంగా మాట్లాడడానికి, విరుద్ధంగా ప్రవర్తించడానికి, గట్టిగా ధైర్యంగా నిలబెట్టడానికి ఎంతమందికి ఈ కాలంలో సాధ్యం? ప్రియులారా, మీరు ఒక కార్యం మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో. అది ఏమిటండి? మాకు ముందు శోధనలు గురియే వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు ప్రభువు ఈ శోధనలు, ప్రలోభన వచ్చిన దానిని జయించిన వ్యక్తియే. యేసు ప్రభుని ఈ సైతానుకు విధంగా పోరాడి సైతాను విజయం పొందాలంటే మనకు అది సాధ్యమే. ఎందుకంటే యేసు ప్రభునికి అనుసారులైన మనము సాధ్యమే. ఎక్కడ దుష్ట కార్యములు ఉంటో అక్కడ దగ్గరికి వెళ్ళి మీరు చేసిన పని తప్పు అని చెప్పడానికి ఎంతమందికి సాధ్యం? ఆయన జీవితం అలాగా ఆయన జీవిస్తున్నారు అని చెప్పి ఆయనను ఏదైనా రీతిలో ఆయన ఇది నా జీవితం కాదు, నా కుటుంబ జీవితం కాదు అని చెప్పి మొదలు వదిలేస్తున్నప్పుడు అది మనం చేసిన గొప్ప తప్పే. ఎక్కడికి అనీతి ఉందో అక్కడ మీరు నిలబడి మీరు మీ స్వరము మీరు పెట్టాలి. శోధనలో పడిపోకుండా మనం జీవించాలి. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించడానికి, దేవుని యొక్క గొప్ప సాక్షిలాగా మారడానికి పిలువబడిన జనమే మనమందరము కూడా. ఈరోజు యేసు ప్రభు మనకందరికీ ఒక గొప్ప మాట చెప్తున్నారు. ఏమిటండి అది? మత్తయి సువార్త 5:29. అది ఏంటిది అమ్మ? అది కనుక నీ కుడి కన్ను నీకు పాపకరణమైనచో దానిని పెరికి పారవేయును. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవటం మేలు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మత్తయి సువార్త 5:30. నీ కుడి చేయి నీకు పాపకరణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహం అంతయు నరకం పాలగుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవటం మేలు. చూడండి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచనం చాలా గొప్ప వచనమే. పాపము చేయడానికి బదులుగా ఆ పాపము నుంచి దూరంగా ఉండాలి మనము. పాపం వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, స్థలముల ద్వారా మన దగ్గరికి వస్తాము. కానీ దానిని దూరంగా ఉండి, దానిలో చెయ్యి పెట్టకుండా, దానిలో చూడకుండా, నా జీవితం పవిత్రమైన జీవితమే, నా శరీరం
పవిత్రమైనటువంటి శరీరమే అని విశ్వసించుకుని తలుచుకుని మనం జీవించాలి. ప్రభు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు. ఆ మరణాన్ని జయించిన ప్రభువు, పాపాన్ని జయించిన ప్రభువు, ఆ ప్రభు నమ్ము అందరినీ కాపాడుతారు, ఆ ప్రభు మమ్మల్ని రక్షిస్తాడు అని యొక్క దృఢమైన విశ్వాసముతో మనం ముందుకు వెళదాం. ఈ తపస్కాలములు పాపం చెయ్యకుండా, శోధనలు పడిపోకుండా యేసు ప్రభుతో చూసి ప్రభు నాకు అన్ని కార్యములు సమకూరుస్తాడు, ప్రభు నా దగ్గర నిలబడి నాకు కావలసిన అన్ని కార్యములు చేస్తారు అని విశ్వాసముతో మనము ముందుకు వెళదాం. దాని కొరకు మనము ప్రార్థించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రకటన మనము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు ఈ పూజలలో అర్పించిన ప్రతి ఒక్క ప్రార్థనలు ఇంకొకసారి మీ ముందు ఈ అప్పద్రాక్షముతో మేము అర్పిస్తున్నాను ప్రభువా. మన మనసులో ఉన్నటువంటి ప్రార్థనలు మీకు అంకితం చేస్తున్నాను ప్రభువా. ఎంతో చిన్న ప్రార్థన కావచ్చు, పెద్ద ప్రార్థన కావచ్చు, మన మనసులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు దేవుని ముందు సమర్పించుదాం ప్రభువా. ఈ అప్పద్రాక్షసంతో మీకు సమర్పించినప్పుడు ఎలా ఈ అప్పద్రాక్షసము దేవుని యొక్క శరీరము, యేసుప్రభుని యొక్క శరీర రక్తములై మారుతున్నారో మన ప్రార్థనలు కూడా మార్చి తగిన ప్రతిఫలము సుఖమయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా తల్లి శ్రీసభను నడిపిస్తున్న పోపు గారి కొరకు, కార్డినల్స్, మెత్రాసనలు పనిచేసిన ప్రతి ఒక్క మెత్రాన్లు, గురువులు, కన్యాసులు, ఉపదేశులు, మమ్మల్ని ముందుకు నడిచిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రార్థించదము. తల్లిదండ్రులు, బంధుమిత్రములు, చెల్లి, అక్క, అన్న, తమ్ముళ్ళు వారందరిని కూడా మార్చమని, పరిశుద్ధాత్మ సహాయముతో వారిని నింపమని, పరిశుద్ధాత్మతో వారిని నింపమని మనం ప్రార్థించుదాం. మన ప్రార్థనలన్నిటిని కూడా యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది కాదు, నిజము నా దేవా, మీ దానమైన జీవితమునే
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ రోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయములను దయచేయుము. దేవానుగ్రహమును పొందుటకు ఉపయోక్తయము అయిన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను మా తోటి వారి పట్ల సేవానిరదిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారిని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుగ నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీ
శరణం. ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనోత్సవకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంథనీ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేకంగా ఈ పూజ వెలుపెట్టుచిన ప్రతి ఒక్కరి కొరకు, వారి విన్నపాల కొరకు నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగుదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ప్రత్యేకంగా మన కుటుంబం నుంచి బంధుమిత్రములు ఎంతమంది చనిపోయారో వారిని ఆత్మ విశ్రాంతి పొందడానికి ప్రార్థన చేద్దాం. ఈ సమయములు వారి కొరకు ప్రార్థనలు మనము గడుపుదాం. వారికి నిశ్చర విశ్రాంతి వస్తుగునగాక అని మనము ప్రార్థించుదాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా ఎదిరిపి చూపిన దేవిని గన్నదిలిగ మరి మాదతోను, ఆమె భర్తకు పుణ్యత జోజప్ప గారితోనూ, పుణ్యత అప్పుదులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు చున్నానని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. పరస్పరము ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవనొసగును గాక. ఆమేన్. స్థిరపరచువాడవో, బలపరచువాడవో, పడిపోయిన చోటే నిలబెట్టువాడవో. స్థిరపరచువాడవో, బలపరచువాడవో, పడిపోయిన చోటే నిలబెట్టువాడవో. ఘనపరచువాడవో, హెచ్చించువాడవో, మా పక్షము నిలచి జయమిచ్చువాడవో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది. మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది. మా యందు దేవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి నుండునట్లు నీ నోటి నుండి వెలుపడు ప్రతి మాట వలన జీవింపగలుగునున్నట్లును మాకు కృపము అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. ఊచబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందిదు అమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందిదు అమ్మా. నీవు వెంబడింతుము మరియా, నీ వెంట నిలుపుము మాదా. నిన్ను వెంబడింతుము
నిలుపుము మరియా, నీ నీడ నిలుపుము మాగా.